నీకిప్పుడు హోటల్లో తిన్నంత టేస్టీ ఫుడ్ కావాలి అంతే కదా? అంతే అంతే వదినా. సేమ్ టేస్ట్ ఉంటుంది. అక్కడి నుంచే కదా వచ్చేది. అక్కడి నుంచి వచ్చేదా? అలా మేమే కదా చేసేది అనబోయి అలా అనింది నాని, అంతే. నాని నువ్వు వెళ్ళు, మేము వంట స్టార్ట్ చేస్తాం. నేనెక్కడికి వెళ్ళను. మీరు ముగ్గురు అంత అద్భుతంగా ఎలా వంటలు చేశారని శ్రవణ్ అన్నయ్య, శంకర్ అన్నయ్య చాలాసేపు షాక్ లో ఉన్నారు. పెద్దోదిన వంట చేస్తుంటే చాలాసార్లు చూశాను. ఈ రోజు మీ వంట అయ్యేదాకా నేను ఇక్కడే ఉండి చూస్తాను. నువ్వుంటే మేము దొరికిపోతాం నాని. నువ్వెట్టి పరిస్థితుల్లోనూ వెళ్లాల్సిందే. దొరికిపోవడం ఏంటోదినా? ఇందాకటి నుంచి నువ్వు చిట్టి పొంతం లేకుండా మాట్లాడుతున్నారు. అంటే వంటలు బాగా రావాలి అంటే చేసేవాళ్ళు తప్ప వేరే ఎవరు ఉండకూడదు. ఆ మెళకువలు ఎవరికి తెలియకూడదు. అప్పుడే చేసింది బాగా రుచిగా వస్తుంది. ఓ అదొకటి ఉందా? సరే వదినా, ఇదిగోండి సరుకులు. ఏం వెనుకొచ్చినావు? ఏమైనా అనుమానం వచ్చిందా? అవును, నేనెప్పుడు కిచెన్లోకి వచ్చినా వంట పూర్తయ్యేంత వరకు పెద్దొదిన నన్ను ఎప్పుడు బయటకు వెళ్ళమనలేదు. అయినా రుచి అద్భుతంగానే ఉండేది. మరి మీరు మాత్రం ఎందుకు ఇలా అంటున్నారు? నువ్వు మీ శంకర్ అన్నయ్య ఇద్దరు అన్నదమ్ములే కదా, మీ ఇద్దరు ఒకటే హైట్ ఉన్నారా? లేవు. వంట కూడా అంతే. చెయ్యి మారితే పద్ధతి మారుతుంది. నువ్వు ఇలాగే ఇక్కడే ఉంటే వంట లేట్ అవుతుంది. మీ శ్రవణన్నకి వాళ్ళ బాస్ దగ్గర మాట వస్తుంది. ఆ తర్వాత నీ ఇష్టం. ఇప్పుడేంటి, మేము వంటలు చేయడం చూడాలి అంతే కదా? సరే చేస్తాం. లేట్ అయితే మాకు సంబంధం లేదు. మీ అన్నయ్యకి నువ్వే చెప్పుకోవాలి. ఓకే సరే సరస్వతి, చిట్టి కానివ్వండి. వదినా వదినా, నేను వెళ్తాలే. వెళ్తానని చెప్పి ఇక్కడ వెళ్ళు. సరే రౌడీదనా తోస్తావెందుకే? వెళ్ళు. నానిని పంపే వరకు తల ప్రాణం తోకొచ్చేసింది కదా దాక్షాయణి. ఏంటి మీ ఇద్దరా? అసలు మీ ఇద్దరిని ముద్దు మొహాలు అరవద్దు, మళ్ళీ లోపలికి వచ్చేస్తారు. అంతా మీ ఇద్దరు నోరు జారడం వల్లే. కాసేపు మీ ఇద్దరు అరే నాని, నువ్వన్నీ కొనుక్కొచ్చిచ్చావు కదా, ఇంకా కిచెన్లోంచి వంట మొదలైన దాఖలాలు కనిపించట్లేదండి. మొదలు పెట్టేస్తామన్నారన్నయ్య. వంట మొదలు పెడితే మసాలా వాసనలు, పోపు ఘాట్లు, గిన్నెల చప్పుళ్ళు అవేం లేవేంట్రా? ఎందుకని మంచిది, నేను ఒకసారి చూసొస్తానుండు. అయ్యో జాగ్రత్త సరస్వతి, సరిగా పట్టుకోలేవా ఏంటి? మూత పడింది కాబట్టి సరిపోయింది. అదే చేతిలో ఉన్న చికెన్ కింద పడి ఉంటే ఏమయ్యేది? అనయ్య వంట మొదలు పెట్టేసినట్టున్నారు, నువ్వు కూర్చో. సరస్వతి త్వరగా చికెన్ కడిగి పసుపు, ఉప్పు, కారం అన్ని కలిపేయి. చిట్టి నువ్వు అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టుంచు. వెళ్ళు, ఏంటి చూస్తావు? చిట్టి త్వరగా కానివ్వు. ఉండక్క, అన్ని పళ్ళు ఒకేసారి చెప్తున్నావేంది? ఈ కాయగూరలన్నీ కూడా తీయాలి కదా.
మీరు అనవసరంగా కంగారు పడ్డారు గాని మీ వాళ్ళు తెగ హడావుడి చేస్తున్నట్టున్నారు. మరీ ఎక్కువ ఐటమ్స్ ఏం వద్దని చెప్పండి. మేము చెప్పిన వాళ్ళు ఊరుకోరండి, చాలా వెరైటీస్ చేస్తున్నారు. అవును, నాని ఏమో చాలా వెరైటీలు అంటున్నాడు. మనం ఇచ్చిందేమో 4 ఆర్డర్స్, మిగతావన్నీ ఎక్కడి నుంచి తెస్తాం ఇప్పుడు? నువ్వు టెన్షన్ పడకు, వాళ్ళకి అనుమానం రాకుండా కొద్దిసేపు ఇలాగే కంటిన్యూ చేద్దాం. గుమ్మగుమ్మలేమి రావట్లేదేంట్రా? గుమగుమలంటే దాక్షాయిని ఏదో ఒకటి చెయ్యి. ఇప్పటికిప్పుడు గుమ్మగుమ్మలంటే ఏం చేయాలి? చిటి, ఆ హిట్ అందుకో. దీంతో ఏం చేస్తావక్క? ఏం చేస్తున్నానంటే ఆగు. ఎన్ని సినిమాలు చూడడం లేదు. అబ్బా, వాసనైతే గుమగుమలాడిపోతుంది. అబ్బా సూపర్ దాక్షాయిని. అమ్మగారు, వంటగదిలోంచి తెగ చప్పుళ్ళు వాసనలు వచ్చేస్తున్నాయి. కొంప తీసి నిజంగా వంట చేస్తున్నారండి. చూస్తూ చూస్తూ 2 నిండు ప్రాణాలు కష్టాల్లో పడిపోతున్నాయంటే తట్టుకోలేకపోతున్నానండి. అలా ఏం అవ్వదులే మారుతి, వాళ్ళు బాగానే చేస్తారు. ఏంటంటే బాగా చేసేది? మీరేమో ఏరో కొంపడెట్టారు, అది నాకు మా సెడ్డ తంట తెచ్చిపెట్టింది. నిన్నటికి నిన్న సరస్వతమ్మ గారు బలంత పెడితే ఆవిడ చేసిన ఉప్పు తిన్నాను. ఒక్కో ముద్ద పళ్ళకంటుకుని లోపలికి దిగడానికి గంట పట్టింది. మొన్నకు మొన్న దాక్షాయణి అమ్మగారు చేసిన కూర కంచంలో అయితే బొగ్గులు అనుకున్నాను. చెప్తే గానీ తెలియలేదు బెండకాయ కూరని. సీత, ఇప్పటికైనా నా మాట విను. వెళ్ళి వంట స్టార్ట్ చేయి. వాళ్ళకి చాలా పనులున్నాయట. ఆలస్యమైందనుకో బాగుండదు. ఇదెక్కడ గొడవండి? వాళ్ళు నన్ను వద్దు మొర్రో అంటుంటే మీరొచ్చి నన్ను చెయ్యి చెయ్యి అంటారేంటి? అయినా కిచెన్ల నుంచి ఎంత మంచి వాసన వస్తుందో చూడండి. వాళ్ళు బ్రహ్మాండంగా వంట చేస్తారు, మీరేం టెన్షన్ పడకండి. తెలిసి తెలిసి వాళ్ళిద్దరిని గండంలోకి నెట్టకు సీత. అసలు వాళ్ళకి వంటే రాకుండా ఏం చేస్తున్నట్టు, ఏం హడావిడి చేస్తున్నట్టు? నాకు మాత్రం ఏం తెలుసు? సరే పదండి చూద్దాం. సరస్వతి, చికెన్ అయిపోయిందేమో చూడు. 5 నిమిషాల్లో అయిపోతుంది దాక్షాయిని. చిట్టి, గోంగూర పచ్చడి మిక్సీ వేసావా? అయిందక్క. సాంబార్ కోసం చింతపండు నానబెట్టు. సరే సరే. అది వాళ్ళు చేస్తున్న వంట చూసావు కదా. గంట నుంచి వాళ్ళు అదే పని చేస్తున్నట్టున్నారు. ఇలా అయితే వచ్చిన గెస్ట్లకు ఏం పెడతాం? ఆడవాళ్ల పనుల గురించి అసలు మీకెందుకండి? ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. నాకెందుకో తేడా కొడుతోంది సీత. ప్లీజ్ నువ్వు. మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పాను కదా, ముందు మీరు వెళ్ళండి. వెళ్ళండి. అమ్మగారు,
నిజంగానే వాళ్ళు భోజనానికి వస్తే ఏం వండిస్తారండి? హ్మ్, మారుతి నేనున్నాను కదా, మాట రానిస్తానా? నువ్వు చూస్తూ ఉండు. ఇంకెంతసేపు ఇట్లా నటించాలనక్క? ఒకసారి చేయడం మొదలు పెట్టాక మెప్పించే వరకు నటించాల్సిందే. మనం సాధ్యమైనంత వరకు కవర్ చేయగలం గాని ఇంకా సాగదీస్తే దొరికిపోతాం. ఆ డెలివరీ బాయ్కి ఫోన్ చేసి ఎప్పుడొస్తాడో ముందు కనుక్కో దాక్షాయణి. నిజమే, ఎక్కువసేపు చేస్తే మంది ఓవర్ యాక్షన్ అని మన మొగుళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ రియాక్షన్ రాంగ్ గా ఉంటుంది. ఉండు, ఫోన్ చేస్తాను. మేడం, నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, మీరే చేశారు. సారీ మేడం. ఎందుకు? మేం చెప్పిన ఐటమ్స్ లేవా? మీరు ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్ రావు మేడం. నా బండికి యాక్సిడెంట్ అయింది, ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోండి. హలో హలో హలో, ఏమైందక్క? వాడి బండికి యాక్సిడెంట్ అయిందట. ఆర్డర్ తేవడం కుదరదని మనల్ని ప్రమాదంలో పడేశాడు. విన్నారా అమ్మగారు? వింటూనే ఉన్నాను మారుతి. వెయిట్ చేద్దాం, ఏం చేస్తారో చూద్దాం. ఇలాంటి రిస్కులు వద్దని నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. నువ్వు వింటేనా? సీతక్క చేస్తానంటేనేమో నువ్వు వద్దని చెప్పావు. మనం ఆర్డర్ చేసిన వాడేమో రాను అంటున్నాడు. మనం ఇలా చేసాము అని తెలిస్తే మనోళ్ళేమో అస్సలు ఊరుకోరు. ఇప్పుడేంటి నా గతి? ఎందుకు సరస్వతి నన్నంటావు? నేనేమైనా నా సరదా కోసం చేశానా ఇదంతా? శ్రవణ్ వంట చేయమని చెప్పింది నీకు. నీకు మాట రాకూడదని నేనేదో ప్రయత్నం చేస్తుంటే రివర్స్ లో నన్నే అని మాటలంటున్నావేంటి? నువ్వు నాకు హెల్ప్ చేస్తున్నావు దాక్షాయణి, నేను కాదు అనడం లేదు. నా టెన్షన్ కూడా అర్థం చేసుకోవచ్చు కదా. ఇప్పుడు వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి? శ్రవణ్ కూడా ఆ బాధ్యత నాకే ఇచ్చాడు కాబట్టి అమ్మో నా తాటి తీసేస్తాడు. ముందు బెంకానికి పోవడం ఎందుకు, ఇప్పుడు తలపట్టుకోవడం ఎందుకు? అమ్మగారు, శ్రవణబాబు కోసమైనా మీరు ఇల్లు వంట చేయండి అమ్మా. నాకు నేనుగా వెళ్ళి వంట చేస్తానంటే లేని పౌరుషం పొడుచుకొస్తుంది. అహం అడ్డుపడి మళ్ళీ నన్ను వద్దంటుంది. వాళ్ళకి వాళ్ళుగా నన్ను వంట చేయమని అడిగే టైం వచ్చింది. అందుకే ఇందాక నుంచి ఇక్కడే ఉండి వాళ్ళ పనులు గమనిస్తూ వెయిట్ చేస్తూ ఉన్నాను. రాని వచ్చే వాళ్ళనే అడగనివ్వు. ఇంత దాకొచ్చినాక మళ్ళీ మనం గొడవ పడమేందక్క? పోయి సీతక్కని బతిమలాడదాం పదండి. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు దాక్షాయణి? అంత టైం కూడా మనకి లేదు. ఇందాక వద్దన్నాం కదా, ఇప్పుడు అడిగితే సీతక్క చేస్తుందంటావా? అవసరమైతే కాళ్ళు పట్టుకుందాం. మన మొగుళ్లతో తన్నించుకునే బదులు అదే మంచిది కదా. పద దాక్షాయణి. పద. అమ్మగారు, వాళ్ళు వస్తున్నారు. చూసాలే మారుతి, నువ్వు సైలెంట్గా ఉండు. సరస్వతి, గొంతు పట్టేసిందా? మారుతి, కొన్ని వాటర్ తీసుకొచ్చివు, వెళ్ళు. వద్దులే మారుతి. అక్క, ఇప్పుడు నువ్వే మాకు హెల్ప్ చేసి ఆదుకోకపోతే మీ మరిది నా గొంతు పట్టుకుని బాధేస్తాడక్క. అయ్యో, అంత సమస్య ఏమొచ్చింది సరస్వతి? నీ దగ్గర దాచడానికి ఏముందక్క? నిన్నేమో వంట చేయొద్దని ఆపాం.
మాట దక్కడానికి ఫుడ్ బయట ఆర్డర్ చేశాం. కానీ ఆ దొంగ సచ్చినోడు బైక్ యాక్సిడెంట్ అయిందని రాలేనంటున్నాడు. అందుకే అందుకే నువ్వే ఏదో ఒకటి చేసి గండం గట్టెక్కించక్క. నాకెందుకమ్మా ఆ భాగ్యం? అనవసరమైన పెద్దరికాలు మీద వేసుకోదలుచుకోలేదు. లేని పెత్తనాలు మీద వేసుకొని మాట పడదలుచుకోలేదు. నా వంట వద్దని శ్రవణ్ అన్నాడు, నా అవసరం లేదని మీరందరూ కూడా అన్నారు. మళ్ళీ లేని పని గొడవలు ఎందుకు చెప్పండి? సమయం చూసి దెబ్బ కొట్టొద్దక్క. మాట అనుకున్నంత మాత్రాన మనం అక్క చెల్లెళ్ళం కాకుండా పోతామా చెప్పు? అవునక్క. చూస్తూ చూస్తూ గెస్ట్ల ముందు మన కుటుంబ పరువు పోగొట్టుకుంటామా? మాట నువ్వు చెప్పడానికి నేను వినడానికి బాగానే ఉంది సరస్వతి. ఇదే మాట మన కుటుంబం గౌరవం కోసం ఎప్పటికీ గుర్తుంటుందా? అవసరానికి మాత్రమే ఆచరిస్తారా? ఎప్పటికీ యాది పెట్టుకుంటాం అక్క. ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. జల్దీ వచ్చి వంట షురూ చేయక్క. ఇంతలా అడుగుతున్నారు కాబట్టి చేస్తాను. కానీ ఒక కండిషన్. మన రూల్ ప్రకారం బిల్ పే చేయాలి, అంతే కదా? అలాగే అక్క. సరే. ఇదిగో ఈ ఆవేశమే వద్దంటున్నాను. ఓ సారీ సారీ. సరే, నీ కండిషన్ ఏంటో చెప్పు. ఇలాంటి కష్టం మళ్ళీ రాకుండా మీరు నా దగ్గర వంట నేర్చుకోవాలి. అది కూడా ఈ రోజు నుంచి ఇప్పుడే మొదలు పెట్టాలి. మీతోనే వంట చేయిస్తాను. ఇప్పటికిప్పుడు ప్రయోగాలు ఎందుకులే అక్క, తర్వాత ఎప్పుడైనా మేము నేర్చుకుంటాం. ఎప్పటికైతే నీ చేతులతో నువ్వే చేయొచ్చు కదా. అదేం కుదరదు. ఈ కండిషన్ ఒప్పుకుంటేనే నేను వంటగదిలోకి అడుగు పెడతాను. ఓకే అక్క. గట్లనే అక్క. ఏ విద్య నేర్చుకోవాలన్నా గురుదక్షిణ ఇవ్వాలి కదా. గురుదక్షిణ ఇవ్వకపోతే ఆ విద్య అబ్బదు. మీకు నేను వంట నేర్పినందుకు గాను మీరు ముగ్గురు తలా ఒక 5,000 రూపాయలు నాకు ఇవ్వాలి. $5,000? ఫుడ్ ఆర్డర్ చేస్తే 1,500తో అయిపోతుందక్క. 1,500 పెడితే ఒక్క పూట కడుపు నిండుతుంది. ఈసారికి మాట దక్కుతుంది. కానీ నాకు 5,000 ఇస్తే ఇలాంటి ప్రమాదం వచ్చిన ప్రతిసారి మీకు గండం గట్టెక్కుతుంది. మీ ఇష్టం, మీరే ఆలోచించుకోండి. సరే అక్క, ఇస్తాము. అలా అన్నారు, బాగుంది. ఇప్పుడు సరుకులు కొనే లిస్ట్ ఏం రానక్కర్లేదక్క. కిచెన్లో అన్ని రెడీగానే ఉన్నాయి. నువ్వు వచ్చి షురూ చేసుడే. ఇది సరుకుల లిస్ట్ కాదు, ఇప్పుడు మనం అనుకున్న కండిషన్ కి సంబంధించిన అగ్రిమెంట్. అగ్రిమెంటా? అవును. ఇప్పుడు పని పూర్తయ్యాక మేం వంట నేర్చుకోవాల్సిన పని లేదని మీరన్నా, డబ్బు ఇవ్వడానికి మీరు ఈ మాట అంటున్నారని నేనన్నా, అది చిల్లర వాదన అవుతుంది. భవిష్యత్తులో అలాంటి తేడాలేవి రాకుండా ఇది ఒప్పంద పత్రం. సంతకాలు పెట్టండి.
పదండి వంట స్టార్ట్ చేద్దాం. మారుతి హాయ్. ఇది జాగ్రత్తగా లోపల అలాగే పెట్టు. అమ్మగారు. పదండి. చిట్టి నువ్వు ఇది క్లీన్ చేయి. దాక్షాయిని అవన్నీ నువ్వు కట్ చేయి. సరస్వతి స్టవ్ వెలిగించు.